హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను నిన్న మార్నింగ్ 8 o'clockకి నానబెట్టాను. చూడండి ఈ విధంగా అయ్యాయి. నేను ఈరోజు రాజ్మా కర్రీ చేస్తున్నాను. ఈ రాజ్మాని ఇప్పుడు మనము బాయిల్డ్ చేసుకుందాం. కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా 3-4 టైమ్స్ కడగాలి. కడిగేసి మనము ఇందులో కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసాను, వాటర్ పోస్తున్నాను. చూడండి నేను కుక్కర్లో వేసాను. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి ఉడికిపోయాయి. చూపిస్తాను అండి. ఈ విధంగా మనము ఉడకబెట్టుకోవాలి. రాజ్మాకి కావలసిన ఐటమ్స్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తర్వాత కరివేపాకు, టమాటాలు, ఒక చిన్న 2 టమాటాలు కట్ చేసుకున్నాను, తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఈ రాజ్మాని మనము కొన్ని గ్రైండర్ వేసుకొని గ్రేవీకి పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండర్ చేసుకోవాలి. నేను బాయిల్డ్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి కొన్ని అందులో కుక్కర్లో అవే పోసి గ్రైండ్ చేశాను. చూడండి ఈ విధంగా ఉంటుంది. బండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర చాలా మంచిదండి, హెల్త్కి మంచి డైజెషన్ అవుతుంది. నేను కూరలలో ఎక్కువ వేస్తాను జీలకర్ర. కొంచెం ఇంగువ వేస్తాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, పసుపు, ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే టమాటాలు తొందరగా ఉడకాలి అంటే మనం సాల్ట్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసుకుంటాం. చూడండి టమాటా ఉడికిపోయింది. దీంట్లో కొంచెం ఎల్లిపాయ వేసుకుందాము. కొంచెం మిరప్పొడి, ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం వేసాను, కొంచెం మీద కొంచెం ఎక్కువ వేస్తున్నాను.
ఇప్పుడు మనం గ్రైండర్ చేసాం కదా, కొన్ని రాజ్మా తీసుకొని ఉడికినాయి, అవి ఇందులో పేస్ట్ వేసుకుందాము. ఇట్లా పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే గ్రేవీ వస్తుంది, మనకి రాజ్మాకి గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో రాజ్మా వేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. గ్రైండర్లోనే వాటర్ పోసి నేను ఇందులో పోస్తున్నాను. సిమ్లోనే పెట్టి చేస్తున్నానండి. కొంచెం ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టుకుందామండి. చూద్దామండి అయిందేమో. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. దీంట్లో ధనియాల పొడి వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాము. అయిపోయిందండి. చూడండి స్టవ్ బంద్ చేస్తున్నాను. దీనిలోకి తీసుకుందాం. మీరతో గార్నిష్ చేసుకుందాం. రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కామెంట్ కూడా పెట్టండి.